హలో గైస్, అందరికీ నమస్తే. టుడే మనం రెడ్డెమ్మ కొండను ఎక్స్ప్లోర్ చేద్దాం. రెడ్డెమ్మ కొండకు వచ్చే ముందు మనం ఏమేమి తీసుకురావాలి, సంతానం కోసం వచ్చేవాళ్ళు పసరు మందు ఎక్కడ తీసుకోవాలి, ఎక్కడికి వెళ్ళాలి, ఏ టైంకు రావాలి అనేది ఈ వీడియోలో చూద్దాం. పసరు మందు కోసం వచ్చేవాళ్ళు రెడ్డెమ్మ కొండకు వచ్చే ముందు తొట్లువారిపల్లి అనే గ్రామానికి వెళ్ళాలి. ఇది రెడ్డెమ్మ కొండకు వెళ్ళే దారిలో వస్తుంది. ఈ పసరు మందు రెడ్డమ్మ వారి కుటుంబీకులు ఇస్తారనమాట. ప్రతి ఆదివారం ప్రొవైడ్ చేస్తారు. పసరు మందు తీసుకోవడానికి వెళ్ళేక ముందు ఇక్కడ పూజా సామాగ్రి అయితే తీసుకువెళ్ళాలి. 70 రూపీస్ ఇస్తే ఈ పూజా సామాగ్రి వీళ్ళు ఇస్తారు. ఇక్కడ పసరు మందు తీసుకువెళ్ళడానికి దారి అన్నమాట. ఇది తొట్లువారిపల్లి అనే గ్రామంలో ప్రతి ఆదివారం రెడ్డమ్మ తల్లి కుటుంబీకులు ఈ పసరు మందును అయితే ప్రొవైడ్ చేస్తారు. మార్నింగ్ 6 నుండి ఈవినింగ్ వరకు ఇస్తారనమాట ఈ పసరు మందు అయితే. పసరు మందు తీసుకున్న తర్వాత మనం రెడ్డమ్మ కొండకు అయితే వెళ్ళాలి. ఇక్కడ మనం రైట్ తీసుకోవాలి. పొద్దున్నే పసరు మందు కోసం అనేక మంది వస్తుంటారు. ఇక్కడ పసరు మందు అయితే మనకు ఇస్తారు. పసరు మందు తీసుకున్న తర్వాత రెడ్డమ్మ కొండకు మనం స్టార్ట్ అవ్వాలి. రెడ్డమ్మ కొండకు వెళ్ళుటకు దారి అన్నమాట ఇది. తొట్లువారిపల్లి నుండి పసరు మందు తీసుకున్న తర్వాత రెడ్డమ్మ కొండకు వెళ్ళాలి. తొట్లువారిపల్లి నుండి రెడ్డమ్మ కొండకు 4 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. పసరు మందు తీసుకున్న తర్వాత మనం ఇక్కడికి వెళ్ళి రెడ్డమ్మ తల్లిని దర్శనం చేసుకోవాలి. ప్రతి ఆదివారం మాత్రమే పసరు మందు ఇస్తారు. సంతానం కోసం వచ్చేవాళ్ళు పసరు మందు తీసుకున్న తర్వాత రెడ్డమ్మ కొండకు వెళ్ళాలి. సంతానం కోసం రెడ్డమ్మ కొండకు వచ్చేవాళ్ళు అయితే ప్రతి ఆదివారం అంటే 3 ఆదివారాలు ఖచ్చితంగా రెడ్డమ్మ కొండకు రావాలన్నమాట. వచ్చి అదే పద్ధతిలో పసరు తీసుకొని రెడ్డమ్మ తల్లిని దర్శనం చేసుకోవాలి. ఇది రెడ్డమ్మ కొండకు వెళ్ళే దారి. ఇక్కడ మన వెహికల్ కార్ అయితే 50 రూపీస్ ఛార్జ్ చేసుకుంటారు. మనం అక్కడ 50 రూపీస్ ఛార్జ్ చేసి మనం టోల్ అనేది తీసుకోవాలి. తీసుకున్న తర్వాత రెడ్డమ్మ కొండకి ఇక్కడ నుంచి 1 కిలోమీటర్ ఉంటుంది. ప్రతి ఆదివారం అనేక మంది అయితే ఇక్కడికి వస్తుంటారు. ముఖ్యంగా సంతానం కోసం వచ్చేవాళ్ళు 3 ఆదివారాలు ఖచ్చితంగా రావాలి. రెడ్డమ్మ కొండకు వచ్చి పసరు తీసుకొని రెడ్డమ్మ తల్లిని దర్శనం చేసుకొని వెళ్ళాలన్నమాట. ఇక్కడైతే సంతానం కలుగుతుందని అనేక మంది నమ్ముతారు. ఇక్కడి నుంచి మనం రెడ్డమ్మ తల్లికి రైట్ తీసుకోవాలి. అక్కడ ఇచ్చిన టోల్ను ఇక్కడ చూపిస్తే వాళ్ళు ఇక్కడి నుంచి లోపలికి అలౌ చేస్తారన్నమాట. ఇక్కడ కనపడేదే రెడ్డమ్మ కొండ అన్నమాట. ఇది మొత్తం రెడ్డమ్మ కొండ. రెడ్డమ్మ తల్లి రెండుగా చీల్చిన తర్వాత రెడ్డమ్మ కొండ, ఇక్కడే రెడ్డమ్మ కొండ ఉందన్నమాట. ఇక్కడ రైట్ తీసుకొని ఇక్కడ పార్కింగ్ అనేది ఉంటుంది. ఇక్కడ పార్క్ చేసుకొని ఇక్కడ నుంచి మనం రెడ్డమ్మ తల్లి అయితే దర్శనం చేసుకోవాలి. ఇక్కడ నుండి రెడ్డమ్మ తల్లి గుడి అయితే స్టార్ట్ అవుతుంది. మనకు రెడ్డమ్మ తల్లిని దర్శించుకునే ముందు ఎవరైతే సంతానం కోసం ఎదురు చూస్తుంటారో పసరు మందు తాగి వచ్చిన తర్వాత ఇక్కడ వాళ్ళు కపుల్స్ ఇద్దరు ఇక్కడ ఈ కోనేరులో స్నానం చేయాలన్నమాట. ఇక్కడ కోనేరు అనేది ఉంటుంది. మార్నింగ్ చాలామంది వస్తుంటారు. ఈ కోనేరులోకి వెళ్ళి కపుల్స్ ఇద్దరు కోనేరులో మునిగి తర్వాత తడి బట్టలతోనే అమ్మవారి దగ్గరికి వెళ్ళి అమ్మవారిని దర్శించుకోవాలి. ఇక్కడ కోనేరులో స్నానం చేసిన తర్వాత అదే తడి బట్టలతో మనం రెడ్డమ్మ తల్లి దర్శనానికి అయితే వెళ్ళాలి. ఇక్కడ నుండి ఫ్యూ స్టెప్స్ వేస్తే రెడ్డమ్మ తల్లి ఆలయం అయితే వస్తుంది. ఇక్కడ నుండి మనం కోనేరులో తడిబట్టలతోనే మనం దర్శనం చేసుకోవాలి. ప్రొద్దున్నే మటుకు వెళ్ళాలి. ఇక్కడ పూజా సామాగ్రి తీసుకొని అమ్మవారి దగ్గరికి వెళ్ళి రావి చెట్టు చుట్టూ 3 ప్రదక్షిణ ఇక్కడ పూజా సామాగ్రి తీసుకోవాలి. పూజకు సంబంధించిన మొత్తం సామాగ్రి ఇక్కడే దొరుకుతుంది. కాకపోతే కొద్దిగా కాస్ట్ ఉంటుంది. వీలైతే మనం ఇంటి దగ్గర నుంచి తీసుకువెళ్ళడం చాలా బెటర్. ఇది రెడ్డమ్మ తల్లి గుడి అన్నమాట. ఇక్కడ టోల్ ఛార్జ్ ఇది దర్శనానికి
టోకెన్ అనమాట. 50 రూపీస్ ఇస్తే టోకెన్ మరియు ముడుపు కట్టడానికి ఒక ఇస్తారనమాట. ఇక్కడ సంతానం కోసం వచ్చేవాళ్ళు తడిపెట్టెలతో వచ్చి ఈ చెట్టు చుట్టూ 3 ప్రదక్షిణలు అయితే చేయాలన్నమాట ప్రతి ఒక్కరు. ఇక్కడ చేసిన తర్వాత అదే తడిబట్టలతో వెళ్ళి ఆలయంలోకి వెళ్ళి ఆ రెడ్డమ్మ తల్లిని మనసులో అనుకొని త్వరపడాలన్నమాట. ఈ ఆడవాళ్ళు మాత్రమే చేయాలి. ఇక్కడ ప్రదర్శనలు జరిగిన తర్వాత ఇక్కడ ఆలయంలోకి వచ్చి ప్రతి ఒక్కరు ఇలాగే అమ్మవారిని తలుచుకొని వరపడాలన్నమాట. ఇలా వరపడిన తర్వాత అమ్మవారికి అదే చెట్టుకు ఒక ముడుపునైతే మనం కట్టాలి.